హాయ్ అండి, వెల్కమ్ టు మారుతి టెర్రస్ గార్డెనింగ్. నా పేరు ఇందిరా రామకృష్ణ అండి. ఈరోజు నేను మా బాల్కనీ చూస్తానండి. మీకు మా ఈ చిన్న బాల్కనీ నేను ప్లాంట్లతో ఈ విధంగా నింపేశానండి. ఈ పైన నేను హ్యాంగింగ్ ప్లాంట్లు పెట్టుకున్నానండి. ఇది కలాంచ మొక్క అండి. ఇది డబల్ పెటల్ అడేనియం ప్లాంట్ అండి. చూడండి, నేను వీటిని పెరుగు డబ్బాలను పెట్టానండి. చూడండి, ఇంత చిన్న మొక్కకి పూలు ఏ విధంగా వచ్చాయో. ఫ్లవర్ కూడా పెద్ద సైజు బ్లూమింగ్ అయ్యాయండి. దీని పేరు అయితే నాకు తెలియదండి. దీన్ని నేను హ్యాంగింగ్ చేద్దాం అనుకుంటున్నాను. పైన క్రీపర్ లాగా వచ్చేస్తుంది. ఇదేమో సింగిల్ పెటల్ అండి అడేనియం. ఇది సింగోనియం ప్లాంట్ అండి. మందారం మొక్క, ఇది కూడా నేను చిన్న డబ్బాలను పెట్టానండి. ఇది బోగన్విల్లా ప్లాంట్ అండి. ఇది కూడా నేను చిన్న డబ్బాలో కొమ్మలు తెచ్చి పెట్టుకున్నానండి. మంచి గ్రోతింగ్ వచ్చింది. చూడండి, ఫ్లవరింగ్ కూడా ఉన్నది. మీకు కలాంచ మొక్క గురించి ఆ రోజు వీడియో తెచ్చి ఉంచాను చూడండి. ఇది ఆకు ద్వారా వచ్చిన మొక్కేనండి. ఫ్లవరింగ్ వచ్చింది ఇప్పుడు. ఇదేమో రణపాల మొక్క అండి. రణపాల మొక్కలో ఇదో టైప్ అన్నట్టు ఇది ఒక రకము. చూడండి, ఆకుకే చెట్లు వస్తాయండి. ఎండిపోయిన ఆకుకి ఈ విధంగా చెట్లు వస్తాయి. ముదురాకుకి సైడ్ ఇవి కోలియాస్ మొక్కలు పెట్టుకున్నానండి. ఇది వైటు శంకుపూల చెట్టు, ఇదేమో బ్లూ శంకుపూల చెట్టు. ఇదైతే ముద్ద అండి. ఇది బర్డ్ నెస్ట్ ప్లాంట్ అండి. నేను గడపకి ఈ విధంగా మనీ ప్లాంట్ మొక్కలు పెట్టుకున్నానండి. అటొకటి ఇటొకటి. ఏమో ఏరియల్ లిక్విడ్ వాష్ బాటిల్ అని కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నానండి. చూడండి, ఈ మొక్క ఇది బాతు, దానికి తోకలాగా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ తులసమ్మ అండి, మారేడు మొక్క కూడా ఉన్నదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.